ఆంధ్రప్రదేశ్ పేరు ఉచ్చరించకపోయినా బడ్జెట్ ఓపెన్ చేసినాక చాలా ఉన్నాయి. బట్ వేరేజ్ తెలంగాణకు వచ్చేసరికి చాలా నష్టం చేశారు. ఆ ప్రస్తావనే లేదు అనే ఒక చర్చ జరుగుతోంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ అనెక్జర్స్లో ఏమున్నాయి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి అయితే చాలా కొంత ఎక్కువ కేటాయింపులే జరిగాయని చెప్పొచ్చు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరానికి ముఖ్యంగా 5,600 కోట్ల రూపాయల మేరకు పోలవరానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్నాయి. తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా 11,440 కోట్లు మొన్న కేటాయించారు. అయితే ఇప్పుడు దీంట్లో కూడా కొంత విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా కేటాయింపులు ఉన్నాయి. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ప్రత్యేకంగా 54 కోట్లు కేటాయించారు. మొత్తం ఏదైతే సవరించిన అంచనాలని యాక్సెప్ట్ చేయడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. అందులో 30,436.95 కోట్లు నిర్మాణానికి ఆమోదం పొందింది. 41.15 మీటర్ల కాంటూర్లో నీళ్లు నిలపడానికి కావాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడానికి 30,436.96 కోట్లతో ఈ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణానికి 12,157.53 కోట్లు నిర్ధారించింది. అయితే ఇప్పటికే కొంత కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో అయితే 5,936 పోలవరానికి ఇచ్చారు. దీంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లెర్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్కి మద్దతుగా 75 కోట్లు పెంచారు. పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు. విశాఖ స్టీల్కి కూడా 3,295 కోట్లు ఇచ్చారు. విశాఖ పోర్టుకి 730 కోట్లు ఇచ్చారు. తర్వాత జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు ఇచ్చారు. ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. తర్వాత లెర్నింగ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్కి మద్దతుగా 375 కోట్లు. ఏపీలో రోడ్లు అదేవిధంగా బ్రిడ్జి ఇలా ప్రాజెక్టుకి 240 కోట్లు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకి 2వ దశకి 242.50 కోట్లు. ఇది అంటే గత 7 నెలల్లో కేంద్రం ఇచ్చినటువంటి వివిధ పథకాలకి తోడుగా ఈ యొక్క ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీకి అయితే కొంత గణనీయమైన కేటాయింపులు ఉన్నాయి. తర్వాత ఇంకా రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయో వాటికి కూడా గణనీయమైనటువంటి కేటాయింపులు జరిగాయి. వాటిలో కూడా రాష్ట్రానికి చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే స్టేట్ స్పెసిఫిక్గా అయితే ఆంధ్రప్రదేశ్ కొంత ఉంది, కానీ తెలంగాణకైతే స్టేట్ స్పెసిఫిక్గా లేదు. తెలంగాణకు కూడా ఈ యొక్క ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులకి అయితే కావాలని కోరటం జరిగింది. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరటం జరిగింది. కానీ ఆ తెలంగాణ ఊసేలేదు. మొత్తం బడ్జెట్లో కనుక చూసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ కేటాయింపులు ఏమైనా ఉన్నాయని కొడితే తెలంగాణ పేరు కేవలం 3 సార్లు వచ్చింది. సో తెలంగాణకి అయితే కొంత అన్యాయం జరిగింది. ఏపీకి అయితే కొంత బాగానే ఉంది. కానీ ఢిల్లీ ఎన్నికలు అదేవిధంగా బీహార్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే 8వ పే కమిషన్ కూడా వేయటం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా దెబ్బతీయాలంటే కొంత ఆమ్ ఆద్మీకి ఈ యొక్క చేయూత